Hi viewers, I am Dr. Anusha, consultant gynecologist and infertility specialist. ఈ మధ్యకాలంలో నేను చాలామంది చూశాను, డెలివరీ అయిన వెంటనే ఏంటంటే మదర్కి పాలు రావడం అనేది చాలా తక్కువ, చాలా ఒక 1-2 డ్రాప్సే వస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే పక్క నుండి బేబీకి డైరెక్ట్గా పౌడర్డ్ మిల్క్ ఉంటుంది, దాన్ని కలిపేసి బాటిల్ ఫీడ్ అనేది స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. సో ఇది చాలా తప్పు. ఫస్ట్ మదర్ దగ్గరికి బేబీని పెట్టి బేబీ సక్ చేసేటట్టు చూడాలి. ఆ 1-2 డ్రాప్సే చాలా ఇంపార్టెంట్, బికాజ్ అందులో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి, బేబీకి కావాల్సిన పోషకాలన్నీ అందులో ఉంటాయి. సో ఒకవేళ మనం ఫస్ట్ మదర్ దగ్గర నుంచి సక్ చేపించి అప్పటికే ఆ ఫీడ్ సరిపోతే అప్పుడు మీకు మీ పీడియాట్రిషియన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో డబ్బా పాలు కావాలంటే మీరు అవి యూజ్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఎప్పుడు మదర్ దగ్గర పట్టించాలి. సో ఈ మదర్ దగ్గర పట్టించకపోవడం వల్ల ఫ్యూచర్లో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని తర్వాత మీకు పాలు వచ్చినా సరే మీరు బేబీని మదర్ దగ్గర ఫీడ్ చేయడానికి తీసుకెళ్ళినా బేబీకి అలవాటు అవ్వదు, నిప్పుల నుంచి సక్ చేయడం అనేది అలవాటు అవ్వదు, బేబీ డబ్బా పాలకే అలవాటు పడిపోతుంది. సో అప్పుడు చాలా కష్టమయ్యి ఇంకా మదర్కి కూడా పాలు అనేవి గడ్డలు కట్టేయడం, చాలా ఎక్కువ నొప్పి రావడం, రొమ్ముల్లో నొప్పి రావడం, హెవీగా అయిపోవడం, దానివల్ల జ్వరం రావడం, కొన్నిసార్లు గడ్డలు కట్టేసి అవి చీమి పట్టేయడం, ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ ఎప్పుడు బేబీని మదర్ దగ్గర పెట్టి సక్ చేయించాలి, పాలు తాగిపించాలి, ఆ తర్వాతనే డబ్బా పాలు పట్టాలి. థ్యాంక్ యూ.